వెనక్కి తిరిగేసరికి ధర్మరాజా మీ దర్శనం కలిగినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది, కుంతీనందన మొత్తానికి వచ్చావా అని రకరకాల శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. ధర్మరాజు మళ్ళీ వెనక్కి తిరిగి ఎవరు మీరు ఎక్కడున్నారు, ఇక్కడేం చేస్తున్నారు అని అడిగేసరికి నేను అర్జునుణ్ణి, నేను భీముణ్ణి, నేను ద్రౌపదిని, నేను కర్ణుణ్ణి, నేను నకులుణ్ణి, నేను సహదేవుణ్ణి అని రకరకాల గొంతులు వినిపిస్తాయి. వాళ్ళ గొంతులు వినేసరికి ధర్మరాజుకి ఇంకా ఒక రకమైన బాధ పెరిగిపోతుంది. ఇంత ధర్మంగా ఉన్న నా తమ్ముళ్ళు ఇక్కడ ఇంత నరకం అనిపిస్తున్నారా అని తను కూడా అక్కడే అలా నించొని ఉండిపోతాడు. కాసేపు పోయాక ఇంద్రుడు, యమధర్మరాజు అక్కడికి వస్తారు, అదే ధర్మదేవత. వచ్చిన తర్వాత ధర్మరాజుకి సర్ది చెప్తారు. ఒక జీవుడు తన జీవితంలో తను చేసిన పాపాలు పుణ్యాలు బట్టి నరక స్వర్గాలు ఉంటాయి. ఒకవేళ పుణ్యం కంటే పాపం ఎక్కువ చేశాడు అనుకోండి, ముందర స్వర్గం అనుభవించి తర్వాత నరకంకి వెళ్తాడు. ఒకవేళ పాపం కంటే పుణ్యం ఎక్కువ చేశాడు అనుకోండి, ముందర నరకం అనుభవించి తర్వాత స్వర్గంకి వెళ్తాడు. మీరు జీవితాంతం ధర్మంగానే ఉన్నారు, కానీ మీరు కురుక్షేత్ర యుద్ధంలో అశ్వత్థామ హతః కుంజరః అని మోసం చేసి ద్రోణాచార్యుడిని చంపించారు.